బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఈ వ్యవహారం మరింత పీక్ స్టేజ్ వెళ్ళిపోయింది. కవితపై హరీష్ వర్గం ఫైర్ అవుతుంటే హరీష్ పై కవిత వర్గం కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇది కాస్త కవిత హరీష్ రావు ఫ్లెక్సీలు దిష్టి బొమ్మల దహనం వరకు వెళ్లిపోవడం ఇప్పుడు కాకరేపుతోంది. మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కవిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆమె ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. పార్టీలోని నేతలను కించపరిచేలా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని హుస్నాబాద్ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మరోవైపు జాగృతి ఆధ్వర్యంలో హరీష్ రావు దిష్టి బొమ్మను కవిత అనుచరులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోస్టర్లు కూడా దగ్ధం చేశారు. నిన్న కవిత రాజేసిన మాటల మంటలు ఇప్పుడు నెమ్మదిగా జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒక పక్క కవితకు సపోర్ట్ గా జాగృతి కార్యకర్తలు హరీష్ రావు, సంతోష్ రావుల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత పోస్టర్ ని అక్కడ దగ్ధం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలాంటి దృశ్యాలే జిల్లాల్లో అనేక చోట్ల కనిపిస్తున్నాయి. పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన కవిత కూడా మాకు అక్కర్లేదు. కవిత ఒక మాట అన్నారు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని. ఇప్పుడు అదే మాటను కవిత విషయంలో బీఆర్ఎస్ రిపీట్ చేస్తోంది. ఇప్పుడు మీరు పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అని. ఇందులో భాగంగానే జరుగుతున్న నిరసన ఆందోళన కార్యక్రమాల్లో కవిత దిష్టి బొమ్మలను అలాగే కవిత ఫ్లెక్సీలని దగ్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఈ వ్యవహారం మరింత పీక్ స్టేజ్ వెళ్ళిపోయింది. కవితపై హరీష్ వర్గం ఫైర్ అవుతుంటే హరీష్ పై కవిత వర్గం కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇది కాస్త కవిత హరీష్ రావు ఫ్లెక్సీలు దిష్టి బొమ్మల దహనం వరకు వెళ్లిపోవడం ఇప్పుడు కాకరేపుతోంది. మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కవిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆమె ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. పార్టీలోని నేతలను కించపరిచేలా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని హుస్నాబాద్ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
మరోవైపు జాగృతి ఆధ్వర్యంలో హరీష్ రావు దిష్టి బొమ్మను కవిత అనుచరులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే హరీష్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పోస్టర్లు కూడా దగ్ధం చేశారు. నిన్న కవిత రాజేసిన మాటల మంటలు ఇప్పుడు నెమ్మదిగా జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒక పక్క కవితకు సపోర్ట్ గా జాగృతి కార్యకర్తలు హరీష్ రావు, సంతోష్ రావుల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత పోస్టర్ ని అక్కడ దగ్ధం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలాంటి దృశ్యాలే జిల్లాల్లో అనేక చోట్ల కనిపిస్తున్నాయి. పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన కవిత కూడా మాకు అక్కర్లేదు. కవిత ఒక మాట అన్నారు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని. ఇప్పుడు అదే మాటను కవిత విషయంలో బీఆర్ఎస్ రిపీట్ చేస్తోంది. ఇప్పుడు మీరు పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అని. ఇందులో భాగంగానే జరుగుతున్న నిరసన ఆందోళన కార్యక్రమాల్లో కవిత దిష్టి బొమ్మలను అలాగే కవిత ఫ్లెక్సీలని దగ్ధం చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.